హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్టడీబిజ్ యూట్యూబ్ ఛానల్ బై studybiz.com. గత ప్రభుత్వ హయాంలో ప్రతి పనికి, ప్రతి సంక్షేమ పథకానికి వాలంటీర్లు లేనిది పని జరిగేది కాదు. ప్రతి దానికి వాలంటీర్లు ఉండాల్సిందే. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగానే తయారైంది. వాలంటీర్లకు ప్రతిరోజు ఏదో ఒక షాక్ తగులుతోంది. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాలంటీర్లను కంటిన్యూ చేస్తామని, వారికి 10,000 రూపాయలు పెంచిన పారితోషికం కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఎన్నికల తర్వాత కూడా ఇప్పటికీ వాలంటీర్లను తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదు. వారికి విధి విధానాలను రూపొందించి కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాలంటీర్లో రోజు రోజుకి తమను అసలు కంటిన్యూ చేస్తారా అనే ఒక భయం అనేది నెలకొంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. వాలంటీర్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరైతే గత ప్రభుత్వ ఒత్తిళ్లతోటి ఎలక్షన్ సమయంలో రాజీనామా చేశారో వారిని తీసుకోబోమని చెప్పేసి కొత్త ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా 64,000 మంది వాలంటీర్లు ఎవరైతే అప్పట్లో రాజీనామా చేశారో వారిలో కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాళ్ళని పక్కన పెడితే మిగిలిన వాళ్ళ పరిస్థితి అయితే అగమ్యగోచరంగానే మారిందని చెప్పవచ్చు. ఇక మిగిలిన వాళ్ళనైనా కంటిన్యూ చేస్తారా అనే అంశాన్ని చూసినట్లయితే మిగిలిన వాళ్ళ విషయంలో కంటిన్యూ చేస్తాము, తొలగించబోమని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇటీవల కొన్ని నిర్ణయాలను తీసుకోవడం వారికి మరింత సందేహాన్ని కలిగిస్తుంది. అవేంటి అంటే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ చేయించడం. ప్రస్తుతం వాలంటీర్లకి ఎలాంటి పని లేదని చెప్పవచ్చు. ఎన్నికల తర్వాత వారికి ఎలాంటి కొత్త బాధ్యతలు కూడా అప్పగించలేదు. అయితే వారు కీలకంగా చేసేటటువంటి ఒక పని ఏంటి అంటే ప్రతి నెల 1వ తేదీ నుంచి పెన్షన్ పంపిణీ చేయటం. ఇప్పుడు ఆ పెన్షన్ పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను పక్కన పెట్టడం జరిగింది. సచివాలయ సిబ్బంది ద్వారానే ఇంటి వద్దనే 1వ తేదీన సాయంత్రానికల్లా పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని ఇటీవల ఖరాఖండిగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ నిర్ణయంతో వాలంటీర్లకు మరింత సందేహం అనేది పెరిగింది. అసలు తమ పనిని వేరే వాళ్ళకి అప్పగించారంటే అసలు తమను కంటిన్యూ చేస్తారా లేదా, ఒకవేళ కంటిన్యూ చేసినా ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్ల సంఖ్యను ఏమైనా తగ్గిస్తారా అనే సందేహం కూడా ఉంది. ఇదే కాదు, వాలంటీర్లకు రోజుకి ఏదో ఒక షాకింగ్ న్యూస్ తగులుతూనే ఉంది. ఇంకొక న్యూస్ ఏంటంటే వాలంటీర్లకు 200 రూపాయలు న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి గత ప్రభుత్వం హయాంలో ఇవ్వడం జరిగింది. అయితే సాక్షి పేపర్కి లబ్ధి చేకూర్చడానికి గతంలో 200 రూపాయలు అదనంగా వాలంటీర్లకు ఇవ్వడం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం వాళ్ళ శాలరీ నుంచి దీన్ని తొలగించడం జరిగింది. ఇకపోతే అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలి, అటెండెన్స్ లేని వాళ్ళని తొలగిస్తామని కూడా మరొక న్యూస్ రావడం జరిగింది. అంటే వాలంటీర్లపై కఠినంగా వ్యవహరించడానికి, అదేవిధంగా కొన్ని లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వాలంటీర్లను కంటిన్యూ చేస్తామని మళ్ళీ చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ విధంగా కంటిన్యూ చేస్తారు, వారికి పంచాయతీలకు పరిధిలో ఏమైనా తీసుకొస్తారా లేకపోతే సచివాలయాల్లోనే కంటిన్యూ చేస్తారా అనేది ఇంకా తేలలేదు. వాటికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు త్వరలో విడుదల చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హైకోర్టులో మరొక పిటిషన్ అనేది దాఖలైంది. అసలు వాలంటీర్లనే తొలగించండి, వీరి నియామకం అనేది చట్టబద్ధంగా జరగలేదు, రిజర్వేషన్లు కూడా ఎలాంటివి ఫాలో కాలేదని చెప్పేసి మరొక పిటిషన్ అనేది దాఖలైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటర్ వేయాలని కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా వరుస షాకులతోటి అసలు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారా, చేస్తే ఎంతమందిని కంటిన్యూ చేస్తారు, కొంతమందిని ఏమైనా తగ్గిస్తారా, ఇప్పటికే రిజైన్ చేసిన వాళ్ళని తీసుకోమని చెప్పారు, మరి మిగిలిన వాళ్ళనైనా పూర్తిగా కంటిన్యూ చేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. సో దీంతో వాలంటీర్లు చేయాల్సిన పనిని కూడా వేరే వాళ్ళకి అప్పగించడం మరియు మరికొన్ని న్యూస్లు ఇలా ఈ విధంగా మనం చెప్పుకున్న విధంగా రావడంతో వాలంటీర్లు చాలా సందేహంలో పడ్డారనే చెప్పవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, వాలంటీర్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.